బ్రేకింగ్ న్యూస్ వివేక హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై ఆమె భార్య ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో ఒక్కొక్కరిగా సాక్షులు చనిపోతున్నారు. వరుసగా 4 సాక్షులు చనిపోయారు. దీంతో రంగన్న మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని కడప ఎస్పీ తెలిపారు. రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు. అంతేకాదు సాక్షులు మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయని ఎస్పీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. వీరంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశంలో భాగంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీన్ని ఒక హై ప్రొఫైల్ మిస్టీరియస్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 వరకు 5 నుంచి 6 మంది వరకు చనిపోయారు. 2019లో శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు, 2022లో గంగాధర్ రెడ్డి చనిపోయారు, 2024లో అభిషేక్ రెడ్డి చనిపోయారు, అంతకుముందు నారాయణ చనిపోయాడు, ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. టీడీపీ నేత బీటెక్ రవి కూడా రంగయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ అనుకూల మీడియా ప్రవర్తన చూస్తుంటే తమ అనుమానాలు బలపడుతున్నాయని అన్నారాయన. రంగన్న మృతి విషయంలో నిందను ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం, ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయింది. జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. హత్య జరిగిన టైంలో ఆయన వివేక ఇంటి దగ్గర వాచ్మెన్గా పనిచేసేవారు. హత్య జరిగిన రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు అక్కడ తాను 4 చూశానని రంగన్న సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసు దర్యాప్తు కొంతమేర ముందుకు కదిలింది. ఇక రంగన్న వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుల నుంచి ఆయనకు ప్రమాదం ఉంటుందనే అనుమానంతో 1+1 భద్రత కూడా కల్పించింది ప్రభుత్వం. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు రంగన్న మృతి చెందారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగన్న మృతిపై అతని భార్య ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. లైవ్ ద్వారా దామోదర్, మనం చూస్తూ ఉన్నాం ఇటు వివేకానందరెడ్డి హత్యకి సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వరుసగా మరణిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వచ్చు, అలాగే ఉన్నతాధికారులు ఏ విధమైన విచారణ చేస్తున్నారనుకోవచ్చు దామోదర్? ప్రసన్న 2019లో ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పటి వరకు 5 సాక్షులు మరణించారు. నిన్న రంగన్న ఏదైతే వివేకానందరెడ్డి గెస్ట్ హౌస్ వాచ్మెన్గా పనిచేసిన రంగన్న ఆ రోజు ఏదైతే కీలక సాక్ష్యం చెప్పిన వ్యక్తి హత్య జరిగిన సమయంలో అక్కడ బయట ఏదైతే వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న రంగన్న మరణించిన తర్వాత దీనిపైన ఒక దర్యాప్తును ఏర్పాటు చేస్తున్నామంటూ కడప ఎస్పీ కూడా ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద 5 సాక్షులు ఇప్పటి వరకు మరణించారు. వీరికి సంబంధించి ఏదైతే 5 సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు, ముఖ్యంగా ఏదైతే తీవ్ర అనారోగ్యంతో మరణించిన అభిషేక్ రెడ్డి
తీవ్ర అనారోగ్యంతో 3 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి మరణించాడు. ఆ తర్వాత ఏదైతే ఈ రంగయ్యకి సంబంధించి గత 5 సంవత్సరాలుగా అతనికి సెక్యూరిటీ కల్పించినప్పటికీ అతన్ని బయటికి తిరగనీయకుండా వివిధ స్థాయిల్లో అడ్డుకున్నారు. ఎక్కడికెక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారంటూ రంగయ్య భార్య సుశీలమ్మతో పాటు కుమారుడు కాంతారావు కూడా నిన్న మీడియాకు తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే 5గురు శ్రీనివాసరెడ్డి, నారాయణ, కువైట్ గంగాధర్ రెడ్డి, రంగన్న, వీరంతా అభిషేక్ రెడ్డి వీరంతా మరణించినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించిన పరిస్థితి. వీరు అంతకుముందు ఏదైతే కొంత సంచలనంగా ప్రకటన శ్రీనివాస్ రెడ్డి కానీ గంగాధర్ రెడ్డి కానీ ఈ కేసు విషయంలో తాము నిజాలు బయట పెడతామంటూ అప్పట్లో ప్రకటించిన కొద్ది రోజులకే వారు మరణించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను ఏదైతే అప్పట్లో సిబిఐ మీద కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వీరు 5గురు మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ కేసును నీరుగార్చడానికి ఈ విధమైన చర్యలు చేపడుతున్నారంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిస్థితులకు సంబంధించి దీనిపైన ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారితో ఒక బృందాన్ని విచారణకు ఆదేశిస్తున్నట్లు కూడా కడప ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు 5గురు కీలక సాక్షులు మరణించిన పరిస్థితి. రంగన్న అయితే 2022లో ఈ కేసుకు సంబంధించి జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు 164 ప్రకారము వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఆ రోజు జరిగిందేమి, ఎవరెవరు లోపలికి వచ్చారు, కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి తీసుకొని లోపలికి ఎవరు వెళ్ళారు, ఈ విషయాలన్నీ అతను సంపూర్ణంగా ఈ విషయాలన్నీ వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరింత బలపడింది. దీనిపైన దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం కొంత ఈ కేసుకు ఇబ్బందికరంగా మారుతుందా అంటే లేదు, వాంగ్మూలం పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ఎదుట ఇవ్వడం వల్ల ఆ కేసు నిలబడే అవకాశం ఉందంటూ కూడా సిబిఐ చెప్తుంది. మరోవైపు అప్రూవర్గా మారిన దస్తగిరి గతంలో కూడా అనేక సార్లు తన మీద అత్యాయత్నాలు జరుగుతున్నాయి, తనను వేధిస్తున్నారు, తనను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా అనేక సార్లు మీడియాతో పాటు అతను ప్రకటించిన నేపథ్యం. ఇలాంటి సమయంలో సాక్షుల మరణం అనేక అనుమానాలకు తావిస్తుందంటూ అటు ఆదినారాయణ రెడ్డితో పాటు బీటెక్ రవి కూడా నిన్న మీడియా సమావేశాల్లో తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికే ఈ కేసును వేగంగా ఏదైతే విచారణ కొనసాగించామంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించిన నేపథ్యంలో కేసు దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటికే 5గురు సాక్షులు మరణించిన నేపథ్యంలో విచారణ పూర్తయ్యేసరికి ఎంతమంది ఉంటారా ఉండరా అన్న అనుమానాలు కూడా ఏదైతే ఇటు వైఎస్ వివేక కుటుంబం అనుమానాలను ప్రశ్నలను రేకెత్తిస్తుంది. వారు కూడా ఈ విషయాల గురించి చెప్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు విచారణ కూడా వేగంగా జరగాలంటున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో ముఖ్యంగా నిందితుడు, అతని తండ్రి. దీనికి సంబంధించి ఈ విషయాలపైన వెంటనే దర్యాప్తు చేయాలంటూ కూడా అటు సీఎంతో పాటు హోమ్ మినిస్టర్కి కూడా బీటెక్ రవి ఏదైతే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.